వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసుపై సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. ఇవాళ విచారణకు రాలేకపోతున్నట్లు సిట్ కు సమాచారం పంపారు. ఎప్పుడు వస్తానో మళ్లీ సమాచారం ఇస్తానని సిట్ అధికారులకు కబురు పంపించారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసుపై సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. ఇవాళ విచారణకు రాలేకపోతున్నట్లు సిట్ కు సమాచారం పంపారు. ఎప్పుడు వస్తానో మళ్లీ సమాచారం ఇస్తానని సిట్ అధికారులకు కబురు పంపించారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసుపై సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మరి ఒక్కరోజు ముందే వస్తానని నిన్న కబురు పెట్టిన విజయసాయి ఇవాళ ఎందుకు డుమ్మా కట్టారు? కారణాలేంటి ప్రసాద్? సుమిత్ర, ఈరోజు సిట్టు ముందుకు విజయసాయిరెడ్డి వస్తానంటూ సమాచారం అందించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మద్యం కుంభకోణానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారంటూ నిర్ధారించారు. దీనికి సంబంధించి సిట్టు బృందం కూడా విచారణలో కొన్ని అంశాలు కూడా అంశాలకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం సూత్రధారిగా పాత్రధారిగా ఆయనకు అనుసరణలోనే మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారం నడిచిందని కూడా నిర్ధారించారు. అయితే ఇప్పటికే 3 సార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా 3 సార్లు కూడా ఆయన అధికారులకు అందుబాటులో రాబో పోలీసులు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కలిసి వారి తండ్రి కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు మిథున్ రెడ్డి కూడా రేపొద్దున హాజరు కావాలంటే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి రేపు వచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాలంటూ కూడా సిట్టు బృందం నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే గతంలోనే సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరైన సమయంలో మొత్తం మద్య కుంభకోణం సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు మద్యం కుంభకోణం మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర కనుసరణలో నడిచింది. దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా అధికారులు కోరితే తాను అందిస్తానని కూడా గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపొద్దున సిట్టు బృందం ముందు వచ్చి తనకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా నోటీసులు కోరారు. అయితే కొన్ని కారణాల వల్ల నేను ముందు రోజే వస్తానంటూ కూడా ఆయన సమాచారం అందడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్టు కార్యాలయం ఏర్పాటు చేశారు. మొత్తం సిట్టుకు సంబంధించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలో సిట్టు బృందం కూడా పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం సిట్టు బృందం ఎవరైతే ఉన్నారో బృందం సభ్యులు కూడా అందరూ 10 కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. 10:30కి విజయసాయిరెడ్డి వస్తారని కూడా అందరూ సమాచారం అందించిన నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం బయట కూడా ఏఆర్ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు 12 గంటలు అవుతుంది. 12 గంటల వరకు కూడా ఆయన రాకపోయిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సిట్టు బృందం ఆరా తీయగా తాను కొన్ని కారణాల వల్ల ఈరోజు విచారణకు రాలేకపోతున్నానని మళ్ళీ ఎప్పుడు వచ్చేది కూడా సమాచారం అందిస్తానంటూ కూడా సిట్టు అధికారులకు వర్తమానం పంపారు. దీంతో అందరూ కూడా అవాక్కయ్యారు. అసలు విజయసాయిరెడ్డి ముందు రోజే తాను వస్తానని తనకు తాను స్వయంగా సమాచారం ఇచ్చి ఇప్పుడు చివరి నిమిషంలో దాదాపు మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేయించి ఈ సమయంలో తాను మళ్ళీ రాలేకపోతున్నట్టు వర్తమానం పంపడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు రాలేదు, ఇది నిజంగా పర్సనల్ కారణాలు ఉన్నాయా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అంశాలపై కూడా చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ మారనుంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో అప్పుడు జరిగిన చాలా లావాదేవీలకు సంబంధించి విజయసాయిరెడ్డి చాలా ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉన్నారు. అప్పుడు డిస్టిలరీ కంపెనీకి సంబంధించి ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, గత బ్రాండ్లు కంపెనీలు మొత్తం మూసివేసి సొంత బ్రాండ్లు ఏ విధంగా తయారు చేశారు, ఆ తయారీకి సంబంధించి ప్రతి నెల కమిషన్లు మామూలు ఏ విధంగా తీసుకున్న అంశాలపై కూడా విజయసాయిరెడ్డి దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంది. ఇప్పుడు ఆ సమాచారం మొత్తం కూడా సిట్టు బృందానికి అందిస్తే తద్వారా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాదు మొత్తం ఆ చుట్టూ ఉన్న చాలా మంది పాత్రదారులు సూత్రధారుల ఆ బండారం బయటపడే ఉంది. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కు ప్రతి నెల మామూలు వెళ్తున్న నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్కు ఏ విధంగా డబ్బులు పంపుతున్నారు, ఎంతమందిని ఏ విధంగా ఉపయోగించారు అంశాలపై కూడా విజయసాయిరెడ్డి కీలక సమాచారం ఇస్తారు. తద్వారా చాలామంది వైసీపీలో కీలకంగా ఉన్న పెద్ద నేతలు బుక్ అయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల విజయసాయిరెడ్డి ఈరోజు ఇక్కడ ఆయన వస్తారు, చాలా కీలక సమాచారం ఇస్తారని సిట్టు అధికారులు భావించినప్పుడు కూడా చివరి నిమిషంలో ఆయన రాకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలు తావిస్తుంది. మళ్ళీ రేపు వస్తానని కూడా చెప్పకపోగా మళ్ళీ ఎప్పుడు వచ్చేది సమాచారం అందిస్తానని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు
మిథున్ రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర తండ్రికి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా హాజరవుతారు, ఇలాగే గైరు హాజరవుతారనే అంశాలపై కూడా ఇప్పుడైతే చర్చ అయితే కొనసాగుతుంది. సుమిత్ర.